హలో ఫ్రెండ్స్, నేను మీ కార్తికేయ కేవీఎల్ఎం ది ట్రావెలర్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. రీసెంట్గా చాలా రోజుల తర్వాత మళ్ళీ డే 2 అనమాట ఇది గోవా వీడియో. అండ్ ఫస్ట్ మనం హోమ్ టూర్తో స్టార్ట్ చేద్దాము. నేను ఈ బాగా ఏరియాలోనే ఆ రోజు నేను 11th వచ్చిన తర్వాత నాకు రూమ్స్ చాలా దొరకట్లేదు. తిరిగి గుల్లైపోతూ ఉంటే నేను సరే లక్కీగా ఎందుకని మంచిదని ఈ గెస్ట్ హౌస్లో అడుగుదామని వచ్చానమాట. ఈ చర్చ్ ఉంది, చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. ఇట్లా మిగిలిన అన్ని ఇరుకు గల్లీలు చిన్న చిన్న నడుచుకుంటే వెళ్ళాలి, బండ్లు ఎక్కడ పెట్టి కార్లు ఎక్కడ పెట్టి. కానీ ఇక్కడ మనకి బ్యూటిఫుల్ పార్కింగ్ దొరికింది అండ్ స్టూడెంట్ స్పేసియస్గా ఉంది. అండ్ చూడండి, ఇది ఒక చర్చ్ ప్రాంగణం అనమాట. వీళ్ళు మనకి గెస్ట్ హౌస్ని ఇచ్చారు. లక్కీగా తక్కువ బడ్జెట్లో దొరికింది. కాస్త బిల్డింగ్ అయితే ఓల్డ్ బిల్డింగే, పోర్చుగీస్ కాలం నాటిదే. అండ్ నాకైతే ఈ చర్చ్ అదంతా అంబియన్స్ నచ్చింది, బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ఇప్పుడు ఈ ఒలేవియానా సందులో ఉంది. ఇప్పుడు మనది బెల్లో అనమాట. బెల్లో గెస్ట్ హౌస్ ఉంది. మీరు ఎవరైనా వెళ్తే మాత్రం అక్కడ నెంబర్ ఇచ్చాను బోర్డులో చూడండి. నాకు 2 రూములు 3,500 పడ్డాయి. తక్కువ అన్నట్టే చెప్పాలి. ఆ టైంలో నేను ఒక రూమ్కి 4,000 ఇవ్వటం కూడా సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే అంత అంత నలిపేశారు బాగా. 14 గంటల జర్నీ డ్రైవ్ చేసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వీకెండ్ అనమాట, సాటర్డే వెళ్ళాను. రూమ్ లేదంటే ఆల్రెడీ నాకు ఒక ఫ్రెండ్ రికమెండ్ చేసిండు, కానీ ఆ అబ్బాయి కూడా రూములు లేవని చెప్పిండు. అండ్ నేనేం చేశానంటే చిరాకులో ఉన్నాను. కాస్త 3-4 స్టార్ హోటల్కైనా వెళ్దామని ప్లాన్ చేసాం, కానీ బట్ లక్కీగా మనకి దొరికేసింది. నాకైతే సింపుల్గా నచ్చింది. 2 నైట్స్ ఉన్నాం ఇందులోనే. బాగా తర్వాత చుట్టుపక్కలంతా ఇక్కడ నుంచి ఎక్స్ప్లోర్ చేసాము. మొత్తం సిటీ టూర్ కూడా ఇక చూడండి, రూమ్స్ ఎలా అవైలబుల్ అని అన్నీ ఉన్నాయి, కానీ ఎవడ రూమ్ ఇవ్వలేదు ఆ రోజు నాకు. వీకెండ్ సాటర్డే సండే అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది గోవా. అండ్ మిగిలిన రోజులు ఎలా ఉంటుందో నాకు పెద్దగా ఐడియా లేదు. అంటే మిగిలిన రోజులు ఉన్నాంలే, కానీ మేము మళ్ళీ శుక్రవారం దాకా ఉన్నాం, కానీ 2 రోజులు ఉండే సౌత్ గోవాకి వచ్చేసాం అనమాట. చూడండి, నాకు ఇప్పుడు ఆ బ్యాంకాక్ స్ట్రీట్ లాగా అనిపించింది. బాగానే ఉంది గోవా. అండ్ క్రౌడ్ కూడా అందరూ చాలా బాగా అలవాటు పడిపోయారు, బాగా వస్తున్నారు, బాగానే ఉంది. గోవా అంతా బాగానే ఉంటుంది, కానీ అక్కడ కాస్త ఏవో స్కామ్లు అయ్యి ఉండేయంట. నాకైతే నేను విన్నాను, కానీ దిక్కుమాలిన స్కామ్ల గురించి పెద్దగా నాకు ఇన్ఫర్మేషన్ ఐడియా లేదు. మన వెహికల్లో వెళ్ళి సరదాగా రూమ్ వేసుకొని సరదా తిన్నామా, తాగామా, చుట్టూ తిరిగామా అన్నట్టుంటే సేఫ్ అన్నమాట. ఇంకేమన్నా ఎక్స్ట్రా కరిక్యులమ్స్ అనేది స్టార్ట్ చేస్తే ప్రాబ్లము. అండ్ ఇది వేరే ఫారిన్ కంట్రీలో కాదు, మన దేశంలో దీన్ని మరి ఎవరు అరికట్టట్లేదు. పోలీస్ కూడా అక్కడ పెద్ద పట్టించుకోదంట. చాలామంది లూటీ అయ్యి నిలువు దోపిడీ చేయించుకొని వచ్చారు చాలామంది కుర్రోళ్ళు. కానీ ఈ రోడ్లు, ఈ అంబియన్స్, ఈ గ్రీనరీ అదంతా నాకైతే వర్షాకాలం బాగుంటుంది అనిపించింది గైస్. వర్షాకాలం అంటే వర్షం పడకూడదు, అంటే అలా మబ్బులు పట్టినట్టు ఉంటుంది కదా, ఆ లైటింగ్లో చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఓవర్ లైట్ అయిపోయింది ఎండ. ఓకే, కాస్త వేడిగా ఉన్న మధ్యలో సముద్రం మీద ఇది బోటింగ్లో అట్లాంటి వాటిలో చల్లగానే అనిపించింది. ఇప్పుడు మనం బోటింగ్కి వెళ్తున్నాం. అక్కడ అగోడా పోర్టు, అగోడా జైలు, అక్కడ డాల్ఫిన్ ఆ సీలో డాల్ఫిన్స్ అవి చూపించింది అనమాట. ఇప్పుడు అది చూద్దాం వెళ్తున్నాము. అంటే దారిలో చాలామంది వెంటపడుతున్నారు, ప్యాకేజీలు చేస్తామని. మనకు అసలు మనమే ఒక ప్యాకేజ్ స్టార్ కదా, మనం ఫారిన్ కంట్రీలోనే 6 దేశాలు ఎక్స్ప్లోర్ చేసి వచ్చాం. గోవాలో మనం ప్యాకేజ్ చేయించుకునేది ఏంది, పదా చలో అక్కడ సిచ్యువేషన్ బట్టి మనం డైరెక్ట్ చేసుకుందామని చెప్పేసి వచ్చాము. సింపుల్గా అక్కడ ఎంత అయితే ఉందో 350 ఎంతో టికెట్ ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్తాం కౌంటర్కి. పార్కింగ్ కూడా ఫ్రీగా ఉంది అక్కడ కారు. ఇక్కడ అద్భుతమైన పురాతనమైన కట్టడాలు అయితే చాలా బాగుంటాయి. చూడండి, చర్చిలు ఎంత బాగుంటాయి, ఓల్డ్ చర్చిలు. ఆ టైం నాటి వీళ్ళు మెయింటెనెన్స్ కూడా అలాగే చేస్తున్నారు. చిన్న గీత పడకుండా కలర్స్ అన్నీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. గైస్, మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. దయచేసి వీడియో చూసి ఫుల్గా లైక్ చేసి కామెంట్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీరు ఎవరైతే కామెంట్ చేస్తారో ఖచ్చితంగా నాకు తెలుస్తుంది గైస్. మీరు ఎంతమంది చూసినా నాకు లెక్క ఉండదు, తెలియదు నాకు. మీరు ఎవరు చూశారనేది కూడా తెలియదు. మీరు కామెంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నాకు తెలుస్తుంది. మీ కామెంట్ ఎవరు చేశారో నాకు ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది అనమాట. దయచేసి
ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబు అండ్ ఒక బెల్ ఐకాన్. అబో చాలా పనులు కదా, చాలా బాధ్యతలు పెట్టా కదా మీ మీద. సరే ఇన్ని ఎవరు చేస్తాడు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి ఒక బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి గైస్. అండ్ ఇక రాబోయే రోజుల్లో ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు లైక్, కామెంట్ అయితే తర్వాత పెట్టచ్చు. అండ్ కొద్దిగా సపోర్ట్ చేయండి, నాకు సబ్స్క్రైబర్స్ చాలా అవసరం ఉందన్నమాట. నేను 1 ఇయర్ నుంచి కష్టపడుతున్నాను, నేను 6 కంట్రీలు తిరిగాను, అయినా సరే 500 ఉన్నాయి మన సబ్స్క్రైబర్స్. దయచేసి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తోనూ మీరు కాస్త సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి మంచి దేశాలు చూపిస్తాను త్వరలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనమాట. మీరు చూడటం వల్ల మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. చూడండి, కలర్ఫుల్ బిల్డింగ్స్ అండ్ పురాతనమైన చర్చిలు, నిజానికి ఒక వైబ్ ఉందిలే కొన్ని గోవాలో. దాన్ని మనం ఆస్వాదించాలి. అండ్ అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది. కొన్ని ప్రకృతి అందాలు చూడాలని కొంతమంది, కొన్ని యాక్టివిటీస్ చేద్దామని కొంతమంది. ఇదిగోండి వచ్చేసాము మనం బోటింగ్ కోసం. ఇక్కడ లోపల డాల్ఫిన్స్ అయితే మేము వెళ్ళిన వేళ విశేషం ఏంటంటే ఎక్కువ కనపడలేదు, 2-3 అట్లా కనపడ్డాయి. ఫుల్ కూడా కాదు, ఏదో నడుము తోక అట్ట కనపడింది. సో అదనమాట. ఇది చాలా ఈ ట్రిప్లో ఇదొక ఆహ్లాదకరమైన ఎక్స్పీరియన్స్ అనమాట. తప్పకుండా మీరు అందరూ కూడా ఎవరైనా వెళ్తే దీన్ని మిస్ చేయకండి. 350 టికెట్ ఉంది ఇక్కడ. అండ్ ఒక అరగంట అంతే, ఒక అరగంట, ఒక 45 మినిట్స్ అట్టా ఒక రౌండ్ కొట్టొస్తాడు అంతే. అక్కడ మనకు ఈ అగోడా జైలును ఇవన్నీ చూపిస్తారు. మిలియనియర్ ప్యాలెస్ అండ్ అగోడా జైలు, అగోడా పోర్టు అట్లా లోపల నుంచి చూపిస్తారు ఇన్సైడ్. అప్పుడు మనం బయట నుంచి ఈ బోటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయట నుంచి మనం వెళ్ళాము, అది కూడా మీకు వస్తుంది. అండ్ ఓకే, బాగానే అనిపించింది, వర్త్ అనిపించింది. అయితే కాస్త వాతావరణం వేడిగా ఉంది అంతే. అయితే బీచ్ల ఫ్రంట్ అయితే మనం సరదాగా బీచ్లో దుంకులేస్తున్నాము. ఇదిగోండి, ఇదే టికెట్ కౌంటరు, డాల్ఫిన్ కౌంటర్ ఇది. ఇక్కడ నుంచి టికెట్ తీసుకొని మనం బోట్ రెడీగా ఉంది, వెళ్ళిపోదాం. బోట్ రైడ్ అయితే ఈ వీడియోలో రాదు, ప్రస్తుతానికి బోట్ ఎక్కే వరకే ఉంటుంది అనమాట ఈ వీడియో. ఎందుకంటే గైస్ మీకు లెంత్ వీడియోలు పెట్టినా మీరు ఎక్కువ పెద్ద చూడలేకపోతున్నారు, అంత టైం పెట్టలేకపోతున్నారు. అందుకని మ్యాక్సిమం ఒక 8 నుంచి 10 మధ్య, అట్లా 10-12 మధ్య మీకు డ్యూరేషన్ ఉన్న వీడియోలు పెడతాను, సింపుల్గా చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనమాట. ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ మీకు లింక్స్ ఫేస్బుక్, ఇన్స్టాలో కూడా కాస్త ఫాలో అవ్వండి. నేను ఈ చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అవి పెడతా ఉంటాను అండ్ చూస్తూ ఉండండి గైస్. అండ్ ఇందులో షార్ట్ వీడియోస్ కూడా చాలా పెట్టాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.